Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పార్టీ బలోపేతంపై అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయిలో పార్టీ గ్రాఫ్ పెంచేలా ప్రణాళికలు రచిస్తున్నారు. గురువారం రంపచోడవరం నియోజకవర్గ కేడర్తో జగన్ భేటీ కానున్నారు. స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, నేతలు హాజరు కానున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ప్రజల పక్షాన ఎలా నిలబడాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో వెనుకడుగు వేయకుండా పట్టుదలతో పనిచేయాలని నేతలను ఆదేశించనున్నారు. జగన్ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనుల సమస్యలపై చర్చించేటువంటి అవకాశం అధికంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఏ విధంగా ఉందో తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ దృష్టి సారించాలి, తిరిగి పార్టీ క్యాడర్ని కూడా యాక్టివేట్ చేయాలి అనేటువంటి మాట క్లియర్ కట్గా మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేస్తే ఈసారి మనదే విజయం. అక్కడ స్థానికంగా ఉండేటువంటి సమస్యల్ని కూడా మీరు ఐడెంటిఫై చేయండి. మన ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఇది పర్టికులర్గా దీనికి సంబంధించి ఒక చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. క్షేత్రస్థాయిలో గ్రాఫ్ పెంచడమే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. గత ఎన్నికల ఫలితాల తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతిష్టను అలాగే గ్రాఫ్ను తిరిగి పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి ఒక సరికొత్త ప్రణాళికనే చెప్పాలి. అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ కేడర్లో ధైర్యం నింపేటువంటి ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు. అలాగే సమావేశానికి కీలకమైనటువంటి ప్రజాప్రతినిధులు రంపచోడవరం నియోజకవర్గానికి చెందినటువంటి వారు హాజరవబోతున్నారు. వారితో చాలా విషయాలు చర్చించేటువంటి అవకాశం ఉంది. గతంలో 2019 ఎన్నికలప్పుడు ఏ స్థాయిలో స్వీప్ చేసింది ఆ ప్రాంతాలకు సంబంధించి గిరిజనుల్లో మళ్ళీ నమ్మకం పెంచాలి, పార్టీ మీద నమ్మకం పెంచాలి. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీకు మంచి జరుగుతుందనేటువంటి రీతిలో మీరు చైతన్యం చేయాలి. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి. పర్టికులర్గా ప్రజా సమస్యలు ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట. అలాగే గిరిజన ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక నివేదిక కూడా జగన్మోహన్ రెడ్డి అడిగినట్లుగా కూడా తెలుస్తోంది. గతంలో అక్కడ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలమైన ఓటు బ్యాంకు కావచ్చు, మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాం, మళ్ళీ ఈసారి గెలవాలంటే ఏం చేయాలి, దీనికి సంబంధించి కూడా పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని ఐడెంటిఫై చేయాలి. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి వదిలేసిందో వాటిని, ఆ సమస్యల్ని మనం టేకప్ చేయాలి. ఇప్పటి నుంచి యాక్టివ్ అవ్వాలి, గ్రౌండ్ లెవెల్లో గట్టిగా తిరగాలి. ఇది ఆయన చెప్పినటువంటి మాట. గిరిజన సమస్యల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. అందులో భాగంగానే రంపచోడవరం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడం, అక్కడ స్థానిక గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి ప్రత్యేక సమస్యల మీద ఈ సమావేశంలో జగన్ ప్రత్యేకంగా చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది. ఐటీడీఏ పరిధిలోని సమస్యలు, గిరిజన హక్కులు, పోడు భూముల అంశానికి సంబంధించి గత కొంతకాలంగా ఉన్నటువంటి పోడు భూముల అంశాన్ని కూడా టేకప్ చేయాలి. ప్రజల పక్షాన నిలబడి ఎలా పోరాడాలో నాయకులకు జగన్మోహన్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ని సిద్ధం చేయడం, ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనకడుగు వేసేటువంటి వారు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అధిష్టానం ఎప్పుడూ అండగా ఉంటుంది. మీరు పోటీ చేయండి, మేము మీకు అండగా ఉంటాం అనేటువంటి మాట. ఓడిపోయినా పర్వాలేదు, డెఫినెట్గా మనం పోటీ చేయాలి. ఇది గతంలోనూ చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఏ విధంగా వ్యవహరించాలనే ఒక గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ముందున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వెనుకడుగు వేయకుండా గట్టి పట్టుదలతో పనిచేయాలని జగన్ క్యాడర్ను ఆదేశించబోతున్నారు. అధికార పార్టీ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొని ప్రజల్లో ఉంటూ వారి నమ్మకాన్ని గెలుచుకోవాలని కూడా ఇందుకోసం నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలి. ఒక పర్టికులర్ రూట్ మ్యాప్తో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతోంది. ఈ నేపథ్యంలో గిరిజన సమస్యలు కావచ్చు, ఇతర ప్రజా సమస్యలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందు ఒక కీలకమైనటువంటి సమావేశం అన్ని నియోజకవర్గాల నేతలతో నిర్వహించి దిశానిర్దేశం చేసి ఏ ఒక్కరూ కూడా వెనుకడుగు వేయకుండా మనం పోటీ చేయాలి, పోరాడాలని కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తూ ఉన్నారు.